హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే నేను మళ్ళీ మీకు వీకెండ్ రికమెండేషన్స్తో వచ్చేసానమాట. అండ్ ఈ రికమెండేషన్స్లో ఒక వెబ్ సిరీస్ అండ్ ఒక మూవీ గురించి చెప్తాను. అండ్ ఫస్ట్ సిరీస్ గురించి చెప్తాను. సిరీస్ నేమ్ వచ్చి కాఫ్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది అండ్ రీసెంట్గా రిలీజ్ అయింది. అండ్ ఇది ప్యూర్లీ హారర్ బేస్డ్ అనమాట. అయితే మీకు ఏమాత్రం ఇంట్రెస్ట్ పోకుండా బ్రీఫ్గా స్టోరీ లైన్ చెప్తా చూడండి. మనకు స్టోరీలో వచ్చి మాధురి అని ఒక అమ్మాయిని చూపెడతారు అనమాట. అండ్ ఆమె మెయిన్ క్యారెక్టర్ లాగా అనుకోండి. ఏమవుతుందంటే ఆమె కొంచెం తన హోమ్ టౌన్లో పాస్ట్ ట్రామా అంతా వదిలేసి లైఫ్ని ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని చెప్పి ఢిల్లీకి మూవ్ అవుతుంది అనమాట. సో ఆమె ఒక వర్కింగ్ మ్యాన్ హాస్టల్ దగ్గరికి వెళ్తుంది. కానీ ఆ హాస్టల్లో ఏమవుతుందంటే అవుట్స్కట్ ఉంటుంది అన్నమాట హాస్టల్. ఆ హాస్టల్ ఒకటే రూమ్ ఖాళీ ఉంటుంది, 333 రూమ్. సో ఆమె అది తీసుకుంటుంది అనమాట. అండ్ ఎప్పుడైతే ఆమె రూమ్లో జాయిన్ అవుతుందో పక్కన ఎవరైతే గర్ల్స్ ఉంటారో వాళ్ళు కూడా ఆమెని బాన్ చేస్తారన్నమాట. ఇక్కడ ఉండకు, ఇది మంచిది కాదు ఈ రూమ్ అన్నట్టు చెప్తారు. అసలు ఏం బాన్ చేస్తారు, అసలు ఏమైంది ఆ రూమ్లో, అండ్ ఆమెకి ఏమేమి స్ట్రగుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆమె ఎలా ఫేస్ చేస్తుంది ఏమో అనేది మొత్తం ఈ స్టోరీ అనమాట. అయితే ఎవరైతే హారర్ టైప్ లైక్ చేస్తారో వాళ్ళకి బాగా నచ్చుతుంది. అండ్ పిల్లలు ఇది అవాయిడ్ చేస్తేనే బెటర్ అనమాట. టోటల్ చెప్పాలంటే ఒక్కసారి మంచిగా టైంపాస్ అయిపోతుంది చూస్తే. అండ్ నెక్స్ట్ వచ్చి చెప్పాను కదా ఇంకో మూవీ కూడా రికమెండ్ చేస్తున్నా అని. చెప్పాలంటే నా దృష్టిలో తెలుగులో ఇది వన్ ఆఫ్ ద అండర్ రేటెడ్ మూవీ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ అండ్ విత్ బెస్ట్ ఎగ్జిక్యూషన్ కూడా. అండ్ మూవీ వచ్చి భూతద్దం భాస్కర్ నారాయణ. ఇది 2003లో రిలీజ్ అయింది. నేను అప్పుడే థియేటర్లో చూసాను. కానీ మ్యాటర్ ఏందే పాపం ఈ మూవీ 1 వీక్లోనే ఏ థియేటర్లో లేకుండా వెళ్ళిపోయింది. బట్ చెప్తున్నా కదా 100% ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది మూవీ. మీకు ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే కంపల్సరీ చూడండి. అండ్ ఇప్పుడు నేను దీని స్టోరీ బ్రీఫ్గా చెప్తాను చూడండి. మనకి ఎంట్రీలోనే ఇట్లా ఆంధ్ర ఇంకా కర్ణాటక బోర్డర్స్లో కొన్ని మర్డర్స్ చూపెడతారు. అండ్ అవన్నీ ఒకటే టైప్లో ఉంటాయి అనమాట. ఎట్లా అంటే అమ్మాయిలను చంపేసి తల నరికేసి అక్కడ పడేసి వెళ్ళిపోతారు అనమాట. బట్ ఏంటంటే ఎవ్వరు మిస్సింగ్ ఫైల్ కంప్లైంట్ చేయరు, వాళ్ళది ఫింగర్ ప్రింట్స్ ఎక్కడ ఉండవు, మ్యాచ్ కావు. సో అవన్నీ ఎన్నో ఇయర్స్ నుంచి మిస్టరీ లాగా అయిపోతాయి అనమాట. అండ్ మనకు మూవీలో హీరో వచ్చి ఒక స్మాల్ డిటెక్టివ్ ఉంటాడు అనమాట. అండ్ తను అనుకోని ఒక సిచ్యువేషన్లో ఈ కేసుని తను టేకప్ చేయాల్సి వస్తుంది. అండ్ ఆ టేకప్ చేసిన సిచ్యువేషన్తో పాటు తనకు కూడా ఇంకొక పెద్ద కనెక్షన్ ఉంటుంది అనమాట ఈ మొత్తం మర్డర్స్కి. సో అట్లా తను అసలు ఈ మిస్టరీ అంతా ఎలా సాల్వ్ చేస్తాడు, అసలు ఎందుకు ఆ మర్డర్స్ జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు అనేది మొత్తం ఈ స్టోరీ అనమాట. మూవీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. అండ్ చెప్తున్నా ఒక్కసారి చూసినా కూడా మళ్ళీ రీవాచ్ చేయొచ్చు, ఎంటర్టైన్ అయిపోతారు, అలా ఉంటుంది అనమాట మూవీ. సో ఇది ఈ వీక్ రికమెండేషన్ వీడియో. అండ్ అలానే మా దాంట్లో మూవీ రివ్యూస్ ఉంటాయి, ఫుడ్ రివ్యూస్ కూడా ఉంటాయి, అన్ని జెన్యూన్గా ఉంటాయి. సో ప్లీజ్ ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. థ్యాంక్ యూ. సారీ మర్చిపోయాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. థ్యాంక్ యూ.